రాజకీయాల్లో గెలుపోటములు అన్నవి చాలా సహజం. సరే, గెలిచిన వాళ్ళు గొప్పోళ్ళు కాదు, ఓడిపోయిన వాళ్ళు చేతకానోళ్ళు కూడా కాదు. కానీ గెలిచినా, ఓడినా ప్రజల కోసం మమేకమైపోతూ పారదర్శకంగా రాజకీయాలు నడపడం అన్నది మరి ఈనాటి రాజకీయ నాయకులకి అది అందని ద్రాక్షలా ఉందేమో. ఎందుకంటే రోజా గారి విషయం అండి. ఒకసారి, 2 సార్లు కాదు. చాలామంది విపరీతంగా ఆమెను ట్రోల్ చేస్తుంటారు. చాలామంది మహిళలున్నారు, చాలామంది రాజకీయ నాయకులున్నారు. రాజకీయాల్లో కూడా ఉన్నత స్థితికి వెళ్ళే మహిళలు ఉన్నారు. కానీ ఎక్కువగా వైరల్ అవుతున్నది రోజా గారు. ఆవిడ రాజకీయాల్లో అరంగేట్రం చేసిన దగ్గర నుంచి, ఆ తర్వాత కాలం దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్న అంశం. ఎందుకు ఆవిడ పదే పదే ట్రోల్ అవుతున్నదంటే ఆవిడ నోటి దురద. ఆవిడ అస్సలు మామూలుగా ఉంటే ఆవిడకి నచ్చదా అనే విధంగా నెటిజన్లందరూ కూడా అల్లాడిస్తున్నారు. మరొక వైపు ఎక్కువగా ఆవిడ టార్గెట్ చేసేది ఏంటంటే, ఎందుకు మరి టార్గెట్ చేస్తుందో పవన్ కళ్యాణ్ గారినో, జనసేననో, అదొక పార్టీ, ఆయన ఒక నాయకుడు, ఆయన ఒక పీఠాధిపతి, లీపతి, ఆపతి అని ఏవేవో ఒకప్పుడు ఒక రకమైన సెటరికల్ డైలాగులు, ఇప్పుడు ఇంకొక రకం. అంటే టార్గెట్ పవన్ కళ్యాణ్, టార్గెట్ జనసేన, టార్గెట్ జన సైనికులు, టార్గెట్ వీర మహిళలు, వీళ్ళ గురించి చాలా తక్కువగా ఆవిడ మాట్లాడుతున్న మాటలు. వాళ్ళు సామాన్యంగా సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడితేనే క్షమించరు వాళ్ళు. ఉరుముతారు. అలాంటిది మరి రోజా గారు మాట్లాడుతుంటే ఇంకెలా ఉంటుంది? ఒకానొక సందర్భంలోని పవన్ కళ్యాణ్ గారు కూడా రోజా గారిని ఆవిడ గురించి డైరెక్ట్గా అనకుండా మాట్లాడింది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. మీకు ఆ బయట కూడా నేను వినిపిస్తాను ఆయన అన్నది. ఇప్పుడు ఈవిడ ఏమిటంటదంటే, ఈవిడ నోటి దురగ తగ్గలేదు. రోజాకి నోటి దురద ఇంకా తగ్గదు, మేము తగ్గిస్తాము. ఇది జన సైనికులు వీర మహిళలు. ఇప్పుడేమైంది సడన్గా మళ్ళీ రోజా గారు ఎందుకు వచ్చారు? ఇప్పుడు 2029 ఎన్నికల కోసం సన్నాహాలు చేసుకుండి ఏ రకంగా గెలవాలి, ఏ రకంగా ముందుకు సాగాలి, నగరంలోనే ఇప్పుడు ఆవిడకున్న పంచాయతీలు తల బొబ్బెక్కిపోతున్నది ఆవిడకి, శిరోభారంగా తయారైనవి. ఇప్పుడు దాట్లన్నీ సెట్ చేసుకోకుండా మళ్ళీ జనసేన మీదో, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద అంటే ఆవిడకేం వస్తుంది? దీనివల్ల ఆవిడకి ఉపయోగం ఏంటి? ఈ రకంగా మాట్లాడే కదా ఆవిడ ఓడిపోయింది. ఇది కదా జరిగిన ట్రోల్స్. మళ్ళీ మొదటికి వచ్చింది ఆవిడ. పవన్పై రోజా కామెంట్స్ తరుముతున్న సైనిక్స్. వీళ్ళు ఊరుకుంటారా? పవన్ కళ్యాణ్ గారిని ఒకప్పుడు ఏమీ లేనప్పుడు వీళ్ళు కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు కూడా, ఆయన అసలు వార్డు మెంబర్ ఎవడు, ఆయన అసలు సర్పంచ్ ఎవడు, ఆయన అసలు దేనికి పనికిరాడు, ఆయన రాజకీయాలు ఎదుగు, ఇలాగ అమ్ముకుంటాడు, అలా అమ్ముకుంటాడు, అలా ప్యాకేజీలు తీసుకున్నాడు, ఇలా ప్యాకేజీలు తీసుకున్నాడు, ఈ పెళ్ళిళ్ళ విషయం, అది విషయం, ఇది అది 1, 2 కాదు కదా. అలాగా మాట్లాడుతూనే ఉన్నారు, అలా ట్రోల్ చేస్తూనే ఉన్నారు, అలా వాగుతూనే ఉన్నారు. కట్ చేస్తే ఏమైంది? ఎందుకు పనికిరాదు, అసలు దేనికి రాజకీయాలకే అవసరం లేని వ్యక్తి అన్నాడు. 21కి 21, 23 ఇంక ఎంపీలు కూడా కలుపుకుంటే 100% స్ట్రైక్ రేటు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? అలాగని చెప్పి ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఇంకెవరో మాట్లాడకూడదా, తిరుగులేదా అంటే విధానపరంగా మాట్లాడండి, మాట్లాడడంలో ఎవరో తప్పు పట్టరు. కానీ పర్సనల్ అటాకులకి వెళ్ళి అది ఒక పార్టీయా, ఆయన ఒక మనిషా, ఆయన ఇలా చేస్తాడా, ఎవరు మనుషుల గురించి చెప్తారు, ఎవరు పార్టీల గురించి ఎవరు చెప్తారు? వీళ్ళు అనడం మంచిది కాదు, వాళ్ళు అనడం మంచిది కాదు. సో అధికారంలో ఉన్న వాళ్ళని గెలుక్కోవడం ఎందుకు? మామూలుగానే వాళ్ళు ఊరుకోరు. ముఖ్యంగా వాళ్ళు కొద్దిగా ఒక పిచ్చెక్కులోనే ఉంటుంది వాళ్ళకి హైపు, మాటల్లో కానీ చేతల్లో కానీ. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి రోడ్ల మీద ధర్నాలు చేసేవాళ్ళు కాదు, డబ్బులు ఇచ్చి వేరే వాటికి కక్కుర్తి పడేవాళ్ళు కాదు. స్వచ్ఛందంగా పవన్ అనే నామస్మరణతోటి ఊగిపోతూ వచ్చేవాళ్ళు. మరి అలాంటి వ్యక్తులను తీసుకోండి, వాళ్ళనో లేకపోతే ఆ పార్టీ అధ్యక్షుని అంటే వాళ్ళు అస్సలు క్షమించరు. జనసేన టార్గెట్గా తీవ్ర వ్యాఖ్యలు. ఇప్పుడు సోషల్ మీడియాతో వస్తున్న న్యూస్ ప్రకారంగా నేను చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ది ఒక గెలుపేనా అంటూ వ్యాఖ్యలట. పవన్ కళ్యాణ్ది ఒక గెలుపే అంటే, గెలుపు అంటే గెలుపుకి నిర్వచనాలు ఏంటి? పవన్ కళ్యాణ్ ఒక గెలిపే అంటే మరి రోజా గారికి గెలిచింది ఒక గెలిపేనా అంటారా? అదేంటి? మీరు 151 గెలిచినప్పుడు అది గెలిపోయినప్పుడు, ఈయన అన్ని స్థానాల్లో గెలిచి ఈయన పిఠాపురంలో గెలిచినప్పుడు ఇది గెలుపు కాకుండా ఎలా పోతుంది? అంటే మీరు గెలిస్తేనే గెలుపు, మీరు గెలవకపోతే అది అసలు గెలిపే కాదు, ఆ ఎన్నికే చెల్లదు అని ఏమైనా తీర్మానాలు చేసుకుంటున్నారా? అది ప్రజలు హర్షిస్తారా? ఎందుకు ఇవన్నీ కూడా అనవసరమైన మాటలు? దేనికోసం మాట్లాడుతున్నట్టు? మనం అననేలా 10 మందితోటి అనిపించుకోనేలా, మనం నోరు జారనేలా తరిమి కొట్టించుకోవడం ఎలా? ఇది కదా సూక్తి. మొన్న కూడా ఏమైంది నగరంలోని, ఆ రోజు కూడా నేను ఒక వీడియోలో చెప్పాను, అనవసరంగా మీరు ఎందుకు ఆ రకంగా నోరు పాడేసుకోవడం. ఇప్పుడు వాళ్ళు ఏమైంది? మంత్రి స్థాయి వ్యక్తులు కాదే వాళ్ళు. మిమ్మల్ని ఏం చేశారు? తూర్పార పట్టారు. ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్లుగా పుట్టుకలతో సహా మాట్లాడేసే పరిస్థితి. ఏం సాధించారు దానివల్ల? మీ ఓట్ బ్యాంక్ పెరిగిందా? మీకు ఏమైనా కలిసి వచ్చిందా? ఆస్తి కలిసి వచ్చిందా? వేరేది ఏమైనా కలిసి వచ్చిందా? ఏమీ లేదు కదా.
మనం మాట్లాడిన మాట. అది ఎవరైనానండి, ఏ రాజకీయ నాయకులైనా సరే. ఏదో రోజా గారని ఇంకోరు నేను చెప్పట్లేదు. ఎవరన్నా సరే అది తప్పు. ఓ పద్ధతి ప్రకారంగా నడుచుకుంటూ వెళ్ళే విధంగా ఉండాలి. ఇక జన సైనికులను అవమానించేలా మాట్లాడిన రోజా అంటూ, వైసీపీ హయాంలో మంత్రిగా రెచ్చిపోయిన రోజా, కూటమి ప్రభుత్వంలోనూ టీడీపీ జనసేనలపై విసురులు, రోజా వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్న వీర మహిళలు, నోటికొచ్చినట్లు పేలితే మహిళమని కూడా చూడము. ఇది వాళ్ళు ఇచ్చే హెచ్చరిక. నువ్వు నోటుకు వచ్చినట్టుగానే వాగితే రోజా ఇంక ఈ రోజు నుంచి ఇంక నువ్వు మహిళమని కూడా మేము మర్చిపోతాము, ఇప్పుడు ఒక మాకేదో కొద్దిగా ఉంది, సరే మన తోటి మహిళ కదా లేకపోతే మంత్రి కదా అని ఈ రకంగా చాలాసార్లు అనుకున్నాము, ఇంక నువ్వు శృతి మించావు అంటే ఇంక మేమైతే క్షమించే పరిస్థితి ఉండదు అని చెప్పి డైరెక్ట్గా హెచ్చరిస్తున్నారట. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో తెలియని పరిస్థితి. ఇంకా జనసేన అధినేతను జనసేన అనేంత సీను నీకు ఉందా రోజా, ఇది వాళ్ళు ప్రశ్నిస్తుంది. ఇక పవన్ను విమర్శించేంత ధైర్యమా అంటూ ఫైర్. పవన్ కళ్యాణ్ని విమర్శించేంత సీన్ నీకుందా, ధైర్యం నీకుందా? అతను సినిమాల్లోనే కూడా నీకంటే గొప్పోడు, రాజకీయ పరంగా కూడా నీకంటే గొప్పోడు, ఓ పార్టీకి అధ్యక్షుడు, నువ్వు ఏ రకంగా మాట్లాడతావు? విధానపరంగా నువ్వు మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారిని ఎవరో అనొద్దనో, చంద్రబాబు నాయుడు గారిని ఎవరో అనొద్దనో, లోకేష్ గారిని ఎవరో అనొద్దనో ఎవరో చెప్పరు, చెప్పే హక్కు కూడా లేదు. మీరు రాజకీయ నాయకులే, మీరు మంత్రి స్థాయి వ్యక్తులే. మంత్రి స్థాయి వ్యక్తి కాకపోయినా మీరు ఏ పార్టీలో ఉన్నా సరే ఆ రాజకీయ నాయకుడు సామాన్య కార్యకర్త అయినా విధానపరంగా సీఎంనన్నా ప్రశ్నించండి. ఎవ్వరికీ మాట్లాడడానికి అర్హత లేదు. అంతేగాని భార్యల దగ్గరికి వెళ్తాము, మేము కూతుళ్ళ గురించి మాట్లాడతాము, లేకపోతే తల్లుల గురించి మాట్లాడతాము, కుటుంబాల గురించి మాట్లాడతాము. మన దగ్గర ఎటువంటి ఆధారాలు లేకుండా ఆ స్టారు ఈ స్టారు అంట గెలికితే ఏమవుతుంది? మొన్న అయ్యిందే చాలా దారుణమైన ఓటమి. మళ్ళీ అదే పంతాలో వెళ్తే మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ముంచుతున్నారు. ఇది సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు. మిమ్మల్ని ఏమనడానికి ఏం లేదట. సోషల్ మీడియాలో ఒకసారి చెక్ చేసుకోండి. జగన్ను ముంచింది ఈ ఇల్లు అని చెప్పి టాప్ 10లో రోజా గారు కూడా ఒక వరుసలో ఉన్నారు, హైలోనే ఉన్నారు ఆవిడ. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఈయనైనా సరే అది కరెక్ట్ కాదయ్యా ఎందుకు మాట్లాడతావు అని ఏ రోజు ఆపినా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందో ఓడిపోద్దో తర్వాత పరిస్థితి, కానీ ఇంత దారుణమైన పరిస్థితి ఉండదేమో అని. ఎందుకంటే ఇంక అందరూ కూడా పూర్తి వ్యతిరేకం. ఏంటిది అసలు, ఎవరికెవరికి సంబంధం లేకుండా పోయింది, ఎవరి దుకాణాలు వాళ్ళు పెట్టుకుంటున్నారు, ఎవరి పేలాపలం పాలు పేలుతున్నారు, వీళ్ళని ఎందుకు మనం చూడాలి, వీళ్ళని ఎందుకు మనం గెలిపించుకోవాలని డిసైడ్ అయిపోయారని కదా వచ్చిన వార్తలు నేపథ్యం. మరి ఇప్పటికన్నా జాగ్రత్తలు వహిస్తారా, ఈ రకంగానే మాట్లాడతారా? ఇక పవన్ను విమర్శించేంత ధైర్యమా నీకంటూ స్టార్ట్ చేశారు. మరోసారి రోజా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓడిపోయినా నీకు బుద్ధి రాలేదా, నువ్వు ఇంక మారవా, ఇంక మీ జన్మలు ఇంతేనా, మీ బతుకులు ఇంతేనా, ఇంక ఇంతే కదా, ఏం మాట్లాడతారు? ఎందుకు అదే అంటున్నాను, ఒక చిన్న మాట మనం అనడం ఎందుకు, 10 మందితోటి మనం అనిపించుకోవడం ఎందుకు? సరే అదంతా అయిపోతే ఇప్పుడు ఏమైంది, పాత బయటలన్నీ కూడా తీసుకొచ్చి పెడుతున్నారు. రాజకీయాల్లో ఇలాగే ఉంటుంది. మన పాతలో గతంలో జరిగినవి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చరిత్ర ఆ చిట్టాలన్నీ కూడా తీసుకొస్తుంటారు, చిత్రగుప్తుడు చిట్టాలలాగా. ఏదో నరకానికి వెళ్తుంటే మనం చేసిన పాపాలన్నీ కూడా చిన్నప్పటి నుంచి కూడా చూసిస్తాడని మన సినిమాల్లో చూసాం. నిజంగా ఆయన ఉన్నాడో లేదో ఇవన్నీ తర్వాత అంశం చూస్తుంటాం కదా. సేమ్ ఇది కూడా అంతే, మన పుట్టు పూర్వతరాలన్నీ తీసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రోజాని నీదీనా నిన్వా అని ఒక బయట ఉంటుంది చూసారా, అది ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నది. మర్చిపోయారు అది. ఆయన అప్పుడు ఓడిపోయినప్పుడు, ఆయనకి రాజకీయంగా సక్సెస్ లేనప్పుడు మాట్లాడినవి ఇప్పుడు ఆయన సక్సెస్ వచ్చాక దాన్ని తీసుకొచ్చి దీనికి తగిలిస్తున్నారు. వినండి, ఆ బయట వినండి ఏం మాట్లాడుతున్నారు. 2 చోట్ల ఓడిపోయినాడు డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు. వాళ్ళు కూడా యూట్యూబ్ నువ్వు కూడానా నా బతుకు చెడ. ఇది ఎందుకు అంతవరకు ఒకరి చేత చీ అనిపించుకోవడం, ఒకరి చేత తూ అనిపించుకోవడం అవసరమా? గౌరవంగా బతకాలి రాజకీయ నాయకులు అంటే. సరే పార్టీ విధానాల కోసం మీరు పోరాడండి, ప్రజల కోసం మీరు జనాల్లోకి వెళ్ళండి, ఏదన్నా చేయండి, గెలండి, మెప్పించి గెలండి. మెప్పించకుండా మాకు నచ్చినట్టుగా మేము మాట్లాడతాము అంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఇంత ముందులో పరిస్థితి లేదు, వీళ్ళు ఎందుకు అర్థం అవ్వట్లేదో అన్నది మరి అది పెద్ద ప్రశ్నే. మరి చూద్దాం మరి దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటుందో. రోజా ఏదో సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయిందంటే మళ్ళీ ఆవిడ స్టార్ట్ చేసింది. వీళ్ళైతే ఊరుకుంటారా? తరిమి కొడుతున్నారు.